ఒకప్పుడు యూట్యూబ్ వీడియోలతో సోషల్ మీడియా పోస్టులతో ప్రతి విమర్శకు ప్రతి ఆరోపణకు సమాధానం చెప్పిన నందూస్ వరల్డ్ దంపతులు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? జాగర్లమూడి మధుకర్, రమానందనలపై రోజురోజుకు ఆరోపణలు పెరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు? ఒకవైపు బాధితుల కన్నీటి కథలు, మరోవైపు సోషల్ మీడియాలో వరుస వీడియోలు. కానీ నందూస్ వరల్డ్ నుంచి మాత్రం నో రియాక్షన్. అసలు ఈ మౌనం వెనుక కారణమేంటి? నందూస్ దంపతులు తప్పు అంగీకరించారా లేక తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారా? ఒకప్పుడు నందూస్ వరల్డ్ అంటే యూట్యూబ్లో యాక్టివ్గా ఉండే ఫ్యామిలీ. చిన్న విషయం నుంచి పెద్ద వివాదం వరకు వీడియోల రూపంలో స్పందించే ఇన్ఫ్లుయెన్సర్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సోషల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. జాగర్లమూడి మధుకర్, రమానందనలపై వరుసగా ఆరోపణలు వస్తున్నా వారి వైపు నుంచి మాత్రం ఎలాంటి కొత్త వీడియో కనిపించడం లేదు. సోషల్ మీడియా వేదికగా తమ వాదన వినిపించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది. గతంలో విమర్శలు వచ్చినప్పుడు వెంటనే స్పందించిన వారు ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాధితులుగా చెప్పుకుంటున్న పలువురు వ్యక్తులు మీడియా ముందుకు రావడం, తమ అనుభవాలను పంచుకోవడం, డాక్యుమెంట్లు చూపించడం వంటి పరిణామాలు జరిగిన తర్వాత కూడా నందూస్ వరల్డ్ నుంచి పెద్దగా స్పందన రాకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా నందూస్ వరల్డ్ పై విమర్శలు చేసే వీడియోలు పెరుగుతున్నాయి. కొందరు బాధితుల కథనాలను షేర్ చేస్తుంటే మరికొందరు పాత వీడియోలను విశ్లేషిస్తూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరికొందరైతే నందూస్ వరల్డ్ వ్యవహారంపై ప్రత్యేక వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ఆరోపణల స్థాయిలోనే ఆగిపోలేదు. సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాలుగా చర్చ నడుస్తోంది. ఓవైపు బాధితుల వాదనలను నమ్ముతున్నవారు, మరోవైపు పూర్తి విచారణ జరక్కముందే తీర్పులు ఇవ్వకూడదంటున్నవారు. దీంతో నందూస్ వరల్డ్ అంశం ఇప్పుడు ఒక సోషల్ మీడియా డిబేట్గా మారిపోయింది. ప్రతిరోజు కొత్త పోస్టులు, కొత్త ప్రశ్నలు, కొత్త కామెంట్లతో ఈ వ్యవహారం మరింత వైరల్ అవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం ఏంటంటే కొందరు సోషల్ మీడియా యూజర్లు ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పెయిడ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారని అంటున్నారు. తనకు మాత్రం ఎవరూ ఇవ్వలేదని అంటున్నారు యూకేలో ఉంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జైపాల్ రెడ్డి. ఆరోపణలు అబద్ధాలైతే ఎందుకు స్పందించడం లేదు? తమ దగ్గర ఆధారాలుంటే ఎందుకు బయటపెట్టడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు నేరుగా వీడియోల ద్వారా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సిస్టర్, ఇదిగోండి, మీరు డబ్బులు తీసుకొని మా మీద నెగిటివ్ ప్రెస్ పిఆర్ చేస్తున్నారన్నారు కదా, చూడండి సిస్టర్. డబ్బులు అయితే నాకు ఎవరు ఇవ్వలేదు. ఇక్కడ ఇగో ప్రూఫ్ ఉన్నది. మీకు స్క్రీన్ కనిపిస్తుందో లేదో, కావాలంటే మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను. ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఇది కేవలం ఒక యూట్యూబ్ ఫ్యామిలీపై వచ్చిన వివాదం మాత్రమే కాదు, సోషల్ మీడియా ప్రభావం ఎంత వేగంగా ప్రజాభిప్రాయాన్ని మార్చగలదో చూపిస్తున్న ఉదాహరణగా మారింది. ఒకప్పుడు సోషల్ మీడియా ద్వారానే పేరు సంపాదించిన నందూస్ వరల్డ్ ఇప్పుడు అదే సోషల్ మీడియా కోర్టులో ప్రశ్నలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణలపై జాగర్లమూడి మధుకర్, రమానందన ఎప్పుడు స్పందిస్తారు, లేక కోర్టుల ద్వారానే తమ వాదన వినిపిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.